భట్టిప్రోలు మండలం తాతవారిపాలెంలో డెంగ్యూ విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇదే అదునుగా తీసుకుని గ్రామంలోని ఆర్ఎంపీలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి సొమ్ము కూడబెట్టుకుంటున్నారు. విషయం తెలుసుకున్న బాపట్ల డిఎంహెచ్ఓ గ్రామంలో పర్యటించారు. అనవసరమైన టెస్టులు చేసి చిన్న జ్వరాలకు కూడా టైఫాయిడ్ అంటూ వేల రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న సౌకర్యాలను వినియోగించుకోవాలన్న డిఎంహెచ్ఓ ఆర్ఎంపీలను ప్రోత్సహించవద్దని సూచించారు. ఆర్ఎంపీలు తమ తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తాతవారిపాలెం అనే భట్టిప్రోలు మండలంలో తాతవారిపాలెం అనే విలేజ్లో ఉన్నామండి. ఇప్పుడు మనం యాక్చువల్గా ఇక్కడ ఏమంటే వీళ్ళు అంటే వేరే ఊర్లకు వెళ్ళి వచ్చిన తర్వాత కొంతమందికి జ్వరాలు వచ్చాయి, టైఫాయిడ్ అలా వచ్చాయి. వచ్చిన తర్వాత మన వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా 1వ తారీఖు నుంచి కూడా రెగ్యులర్గా మానిటరింగ్లో ఉన్నారు. అప్పుడు 1 కేసు 2 కేసులు అలా వస్తున్నాయి. మధ్యలో తర్వాత ఒక 4-5 డేస్ నుంచి కొంచెం ఎక్కువగా ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నట్లే అప్పటి నుంచి మనం ఇక్కడ క్యాంప్స్ పెడుతున్నాము. అంతవరకు కూడా ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి, తర్వాత ఆశాసు వీళ్ళు హౌస్ టు హౌస్ తిరిగారు. కావాల్సిన శానిటేషన్ మెజర్స్ అన్నీ కూడా ఫ్రైడే డ్రై డే అలా అంటే డ్రై డేగా ఉండాలి, ఎక్కడ కానీ లార్వా ఉండకూడదు అనే ఈ యాక్టివిటీస్ మీద అంతా కూడా అవేర్నెస్ క్రియేట్ చేశారు. తర్వాత వాటర్ బాయిల్ చేసుకొని తాగాలి అనేది, వాటర్ శాంపుల్స్ టెస్ట్ చేయడం, దానికి సంబంధించిన ప్రతి యాక్టివిటీ కూడా చేశారు ఇక్కడ. ఇప్పుడు కొంచెం ఫీవర్స్ కొంచెం పెరిగాయి అనే ఉద్దేశంతో మనము ఈ ఊర్లకు హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నామండి రెగ్యులర్గా. ఇందులో మనకి ఒక 2 డెంగ్యూ కేసెస్ పాజిటివ్ వచ్చాయి, తర్వాత వైడాల్ కూడా పాజిటివ్ వచ్చాయి. వాళ్ళందరికీ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తున్నాము. అందరూ కూడా బాగున్నారండి, ఎక్కడ ఇబ్బంది లేదు. ఇంకొంచెం అంటే పబ్లిక్లో అవేర్నెస్ కొంచెం ఎక్కువగా ఉండాలి. వాటరు స్టాగ్నేటెడ్గా ఉండకుండా చూసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఉన్న నీళ్ళల్లో లార్వా పెరగకుండా చూసుకోవాలి. దాని మీద కొంచెం రెగ్యులర్గా కూడా అందరూ కూడా అవేర్నెస్ ఉండి బాగా చేసుకుంటే బాగుంటుంది. మీ గవర్నమెంట్ హాస్పిటల్కి రాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం వల్ల కారణం ఏంటి? అది మరి పబ్లిక్ మరి ఎందుకు ఇంత అంటే మన దగ్గర రకరకాల పరీక్షలు చేస్తున్నారు, అన్ని రకాల మందులు ఉంటున్నాయి, మన ఏఎన్ఎంస్ ఇంటింటి దగ్గరకు వచ్చి చెప్తున్నారు. అయినా కూడా పబ్లిక్లో ఇంకా కొంచెం రెసిస్టెన్స్ ఉందండి. హాస్పిటల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి రావడం అంటే ప్రైవేట్గా ఇంటి దగ్గర ఆర్ఎంపీ దగ్గర ట్రీట్మెంట్ పెట్టించుకుంటే బాగుంటుంది అనే ఇదిలో త్వరగా బాగవుతుంది. ఎందుకంటే వాళ్ళు డెకడ్రాన్ ఇస్తారండి, ఎక్కువ మంది డెకడ్రాన్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా నేను చూసిన ఇదిలో కూడా మా ఏఎన్ఎంస్ చెప్పే దాంట్లో కూడా ఆర్ఎంపీస్ డెకడ్రాను, డైక్లోఫెనాక్ ఇచ్చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో